ఉత్తమంగా పనిచేసి సర్వీస్ వరకే రిటైర్ అయ్యారు. వాస్తవంగా గ్రౌండ్కి మాత్రం వారి సేవలు కంటిన్యూ చేయాలి. వారు నిండు నూరేళ్ళు అష్టారోగ్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత ఘనమైనటువంటి సన్మానం చేయటం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతమందిని అసలు శ్యామ్ సార్ ఎక్కడ ఉన్నా కూడా మినిమం 200-300 మందికి గ్యాదర్ చేస్తారు. శ్యామ్ సార్ చెప్పినటువంటి విషయాలు చాలా తక్కువ చెప్పారు. వాళ్ళు చేసినటువంటి సేవ గవర్నమెంట్ సర్వీసులో చేసుకుంటూ స్వచ్ఛందంగా సేవలు చేయటం, అందరి అభిమానాన్ని తీసుకోవటం చాలా గొప్పతనం. ఇంకో గొప్పతనం ఏంటంటే బర్త్డే రిటైర్మెంట్ 2 రావటం వారి యొక్క అదృష్టం. దీని వెనక 40 సంవత్సరాల సర్వీసు వెనకాల శ్యామ్ సార్ గొప్పతనం కాదండి, భార్య గొప్పతనం. అక్కడ వారి వెనక ఉండి నడిపించి సహకరించినందుకు వారి యొక్క ఎప్పటికీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. మా సోదరుడు శ్రీ రాకం శ్యాంబాబు గారు, మా వదిన గారు అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా రిటైర్మెంట్ అంటే అన్న యాక్టివ్గా ఉంటాడు. వాకింగ్ అసోసియేషన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాల్సిందిగా మాతోటి లకారం వాకర్స్ అసోసియేషన్తో పోటీ పడాల్సిందిగా కోరుతూ అన్న నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జీవితం ఏదైతే ఉందో రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా జరగాలని, అలానే సామాజిక కార్యక్రమాల్లో ఇప్పటికే చురుగ్గా పాల్గొంటున్నాడు. రెట్టింపు ఉత్సాహంతో శేష జీవితం సామాజిక కార్యక్రమాలకి వినియోగించాలని కోరుకుంటూ వారికి నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తోగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అసోసియేషన్ మరియు ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. 89లో మ్యారేజ్ అయిందండి. అప్పటికి ఇంకా నేను ఇంటర్ స్టడీలోనే ఉన్నాను. నాకు ఎన్నో విషయాల్లో ఫ్రెండ్గా, గైడ్గా, ఫిలాసఫర్గా అనేక సలహాలు ఇస్తూ ముందుకు నడుపుతూ ఉన్నత విద్యాభ్యాసం చేయాలాగా చేస్తూ నా కెరీర్లో కూడా లెక్చరర్గా నేను కెరీర్ ప్రారంభించిన మొదట్లో అనేక సలహాలు ఇస్తూ ఎక్కడ నేను కూడా కెరీర్ పరంగా ఫెయిల్ అవ్వకుండా నాకు మార్గదర్శకుడు నిలిచాడు శ్యామ్ గారు. ఇక ముందు కూడా అలాగే వ్యవహరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. దాటి వెళ్ళేవాడిని, భయంకరమైన అడవిలో వెళ్ళేవాడిని. ఒక్కరు కనుక వెళ్తే తోడేళ్ళు నక్కలు వెంటపడేది, ఎలుగుబంట్లు వెంటపడేది. మరి ఈ సాయంత్రం కనుక అయినట్టయితే చిరుతపుళ్ళు, పురుళ్ళు, మరి హైరాలు ఎన్నెన్నో మరి నేను నివసించే ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోయేది. రాత్రిపూట మనం తలుపు తీసి బయటికి వెళ్తే మనం చెప్పలేం. అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా గోదావరి ఫ్రెండ్స్, గోదావరి 76 అడుగుల పైన 4 అడుగుల ఎత్తు వచ్చిందండి. అప్పుడు కూడా మునిగిపోయిన కుగ్రామంలో నేను కూడా ఉండి మరి మీ అందరూ కూడా బతుకు కోసం అని చెప్పేసి జీవిత ప్రాణం కోసం అని చెప్పేసి గుట్ల మీద కాపలాగా ఉన్నాము. అటువంటి ఏరియాలో నేను పనిచేశాను. మరి అక్కడ గిరిజనులు వాళ్ళకి ఏమీ అసలు రాదండి, దేశ తెలియదు, భాష తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అటువంటి చోట కూడా నేను గిరిజన విద్యాలయం కూడా నేను చదువు చెప్పడం జరిగింది. మరి అంతేకాదు నేను అప్పటి నుంచి ఇప్పటివరకు విఆర్పురంలో కానీ, అలాగే టేకులపల్లిలో, ఇల్లెందులో, గుండాల్లో, బయ్యారంలో, మన ఖమ్మంలో కూడా నేను నా సర్వీస్ మొత్తం కూడా పూర్తి చేశాను. ఇప్పటికీ నేను దాదాపు 15 సార్లు జిల్లా స్థాయి అవార్డు తీసుకున్నాను. రాష్ట్ర స్థాయిలో 2 సార్లు అవార్డు తీసుకున్నాను. స్వచ్ఛంద సంస్థల తరఫున కొన్ని బోర్డుని నేను అవార్డు తీసుకున్నాను. అంతేకాదు అనేక రకాల టెక్స్ట్ బుక్స్ రచనలు కూడా నేను పార్టిసిపేట్ కావడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో కనుక చూసినట్టయితే వాళ్ళకి వినూత్నమైనటువంటి విద్యలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అనేక రకాల బుక్స్ రాసి నేను గవర్నమెంట్ కూడా నేను సబ్మిషన్ జరిగింది. నాకు బాగా గుర్తు 7th క్లాస్లో రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పి ఒక తెలుగు ఉపవాచకం ఉండేది. 50,000 అక్షరాన్ని ఒక పోస్ట్ కార్డు మీద రాసాను. నేను పోస్ట్ కార్డు మీద రాయడం జరిగింది. అంతేకాకుండా నేను ప్రధానంగా నేను వెయిట్ లిఫ్టర్, బాడీ బిల్డింగ్ నేను పబ్లిషింగ్ చేస్తుంటాను. ఆ నేపథ్యంలో నా స్టూడెంట్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిక్ లిఫ్టర్స్ కూడా చీమస్వియత, రాణి, భవన్ లాంటి వాళ్ళు నా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు పథకాలు సాధించారు. దీనికి నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది మాత్రమే కాదు, బాల కార్మికులు 3,000 మంది మహిళా అమ్మాయిలు, గర్ల్స్ అనమాట. వాళ్ళు పొద్దులేస్తే చెత్త చదువుకునే వాళ్ళు, షాపులో పనిచేసే వాళ్ళు, ట్రైన్లో అడుగు తినే వాళ్ళు, ఈ సినిమా డైరెక్టర్స్ గారు ఇంట్లో పనిచేసేవాళ్ళు, పని మనుషులుగా సర్వెంట్స్గా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళని 3,000 మందిని 8 సంవత్సరాల్లో వాళ్ళు చదివించి వాళ్ళకి నేను చదువు చెప్పించాను. ఘనత నాకు ప్రభుత్వం తరఫున నాకు ఉంది. ఒకనాటి సందర్భంలో 2005 సంవత్సరంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను గట్టిగా కలుచుకొని నా ఉద్యోగాన్ని నువ్వే బేష్ అయ్యా అని చెప్పి నాకు స్వయంగా సర్టిఫికేట్ ఇచ్చాడు. ప్లస్ నా రీసెర్చ్ బుక్లో కూడా రాయడం జరిగింది. అంతేకాకుండా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అప్పటి మన సీఎం
సీఎం గారు ఒక సభకి నేను 2 గంటల సేపు అధ్యక్షత వహించి నేను యాంకరింగ్ చేయడం జరిగింది. అది నా చరిత్రలో మర్చిపోయింది, ఒక సీఎం గారి సభకి నాకు చేయడం అనేది. మరి అది మాత్రమే కాదు, నా 10th క్లాస్లో ప్రతి సంవత్సరం పిల్లలు 100% పాస్, ఎప్పుడు 100% పాస్ నాకు అవార్డు కూడా వస్తుంటుంది. మొన్న కూడా నా స్టూడెంట్స్ సార్ మీరు రిటైర్ అవుతున్నారు కదా సార్ అని చెప్పేసి నాకు గిఫ్ట్ ఇచ్చారు. సోషల్ స్టడీస్లో 99 మార్కులు వచ్చాయి నాకు. అయితే నాకు గొప్ప ఏంటంటే ప్రతి పురుషుడి వరకు ఒక స్త్రీ ఉంటుంది విజయం. నా వెనుక మా మిస్సెస్ ఉందండి. మా మిస్సెస్ నాకు లేదుగా దూరంగా ఉంది కాబట్టి చెప్తున్నా. పెళ్ళైనప్పుడు మాత్రం దయచేసి వినకూడదు. పెళ్ళైనప్పుడు మాత్రం ఆమె ఇంటర్మీడియట్ ఫెయిల్ అండి. ఇంటర్మీడియట్ ఫెయిల్. ఆ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి నేను డిగ్రీలు, పీజీలు 3 పీజీలు చేశాను. ఎంఏ తెలుగు, ఎంఏ సోషల్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. బీఈడీ చేయించాను. తర్వాత కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, తెలుగు, ఇంగ్లీష్ నేర్పించాను. అకౌంటెన్సీ నేర్పించి అలా వదిలిపెడితే 2003 సంవత్సరంలో నెలకు 30,000 రూపాయలు శాలరీ తీసుకునేది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఆమె 20 years లెక్చర్ చేసింది. అలాగే గురుకులాల్లో 20 years లెక్చర్ చేసింది. నా స్టూడెంట్ ఆమె ఓపెన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో నేను లెక్చర్ నేను దాదాపు 25 years చేశాను. నా స్టూడెంట్ ఉండి నాతో పాటు సమానంగా అదే యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అంబేద్కర్ యూనివర్సిటీలో 20 years ఆమె కూడా లెక్చర్ చేయడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే Group 2 అనేది Group 1 ఎగ్జామ్లు 2 months పోయినారు. 2 months మీద అందరికి ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం, కానీ మాకు అది రాలేదు. అంతేకాకుండా వెంకటాపురంలో జైలు వచ్చిందండి. 40 లెక్చర్కి జైలు కనుక వస్తే నేను పంపించలేదు. అప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఇప్పుడు పంపిస్తే పర్మనెంట్ లెక్చర్ అయిపోయి ప్రిన్సిపల్ కూడా అయిపోయింది. అదొకటి చిన్నగా పోయిందనమాట. అంతేకాకుండా నాకు ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ కనుక చూసినట్టయితే, వాకర్స్ సభ్యులు చూసినట్టయితే ఇక్కడ పంపించిన రోజు నిచ్చిన వాకర్స్ మిత్రులు ఎవరు కాదండి, నా సొంత అన్నలు, నా సొంత తమ్ముళ్ళు, నా అక్కలు, నాన్నలు, బాబాయిలు, అందరూ నాకు కనిపిస్తారు. అక్కడ ఎక్కడ కూడా వాటర్ నాకు కనిపించారు. అంతా నా బంధువులాగా నాకు కనిపిస్తుంటారు. మరి ఇటువంటి తమ్ముళ్ళు, ఇటువంటి దాంట్లో నేను రిటైర్మెంట్ చేసుకోవాలంటే నిజంగా నా పూర్వజన్మ సుఖంగా నేను భావించాలి. ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే ఒక్కడే చేసుకుంటాను, చుట్టాల పరంగా చూస్తే 20 మందిలో చేసుకుంటా. కానీ ఇక్కడ నా బంధువులు ఇంతమంది ఉన్నారు. ముఖ్యంగా బుడిగోసీలన్న నిన్న నుంచి తప్పనిసరిగా నువ్వు చేసుకోవాలి, చేయాలి అని చెప్పి నా వెంటబడి దాన్ని వేయించి ఈ కార్యక్రమం చేస్తే అందరికీ మా అసోసియేషన్, ముఖ్యంగా మా కమిటీ వాళ్ళందరూ కూడా రామనాథ్ గారు, విజయ్ గారు, అండ్ మన సొంటి వెంకట గారు, వెంకట గారు, కృష్ణారావు గారు, దామోదర్ రెడ్డి గారు, గవర్నర్ గారు, అందరూ కూడా మరి నా కృషికి చాలా వాళ్ళు నాకు తోడ్పడ్డారు. మరి అంతేకాదు నేను ఇంకా చాలా ఈవెంట్ చేసామండి. చాలా ఈవెంట్ చేశాము. నేను ఇల్లందులో కూడా 26 years ఇల్లందులో పనిచేశాను. పనిచేసినప్పుడు అక్కడ వాకర్స్ అసోసియేషన్ స్థాపించాను. నేను స్థాపించాను. అంతకుముందు వాకర్ అసోసియేషన్ లేదు, అక్కడ యోగా అసోసియేషన్ లేదు. యోగా ఫౌండర్ని, వాకర్ ఫౌండర్ని, లాఫ్టర్ దాని ఫౌండర్ని. అంతేకాకుండా జిల్లా స్థాయిలో నేను బాడీ బిల్డింగ్లో జనరల్ సెక్రటరీగా చాలా సంవత్సరాలు పనిచేశాను. అలాగే పబ్లిక్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో నేను జాయింట్ సెక్రటరీగా, ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేశాను. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఎంతో మంది నా స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ అయితే కొన్ని 100 సార్లు వాళ్ళు అవార్డ్స్, గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. మరి సోషల్ సర్వీస్ ఎక్కువగా నాకు, ముఖ్యంగా నాకు వృత్తిగా, ప్రభుత్వంగా భావిస్తుంటాను. మరి 40 years నా సర్వీస్లో ఒక్క మెమో కానీ, ఒక్క సస్పెన్షన్ కానీ, ఒక్క అధికారి మందలింపు కానీ నాకు జరగలేదండి ఇప్పటిదాకా. మామూలు మా స్థాయి ఆఫీసర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఇప్పటికీ దాదాపుగా 8 మంది జిల్లా కలెక్టర్లు నాకు సర్టిఫై చేశారు. షామీజ్ బేష్ అని చెప్పి వాళ్ళు ఒక ఇంగ్లీష్లో నా గురించి రాస్తే ఆ అర్థం ఎదుగుకోవడం చాలా కష్టమైంది. అటువంటి క్రిటికల్ పదాలతో నాకు నా మీద రాయడం జరిగింది. అంతేకాకుండా ఎస్పీడీ, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అని చెప్పేసి ఆయన బాస్, మొత్తానికి బాస్, ఇది రాష్ట్రంలో ఉన్న టీచర్లు, ఎడ్యుకేషన్ బాస్. ఆ బాస్ కూడా నన్ను కౌలించుకొని నీలాంటి వాళ్ళు నేను ఎప్పుడు చూడలేదా అని చెప్పి నాకు కౌలించుకోవడం జరిగింది. అటువంటి మహానుభావుడు. మరి ఇలా నేను అంతేకాకుండా రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పర్యటించాను. 23 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నా, స్టేట్ అబ్జర్వర్గా ఉన్నా. ప్రతి స్కూల్కి వెళ్ళి, ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి స్కూల్కి వెళ్ళి నేను ఇన్స్పెక్షన్ చేసి, రిపోర్ట్స్ చేసి, నేను అక్కడ కలెక్టర్ గారి పక్కన, ఆర్డీఓ గారి పక్కన కూర్చొని రివ్యూ చేసిన సందర్భాలు కోకొనలుగా ఉన్నాయి. ఇక మా టీచర్స్కి ఎలక్షన్స్ సంబంధించిన ట్రైనింగ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ ట్రైనింగ్స్ కానీ, అప్డేట్ విషయంలో కానీ నేను మాస్టర్ రిసోర్స్ పర్సన్గా, బెస్ట్ రిసోర్స్ పర్సన్గా, కీ రిసోర్స్ పర్సన్గా, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి మండల్ రిసోర్స్ పర్సన్గా, అనేక స్టేట్ రిసోర్స్ పర్సన్గా, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి మరి ఎంతో మందికి శిక్షణలు ఇచ్చి ఇటువంటి గొప్ప అనుభూతి నాకుంది. ముఖ్యంగా ఎనీహౌ ఈరోజు ఈ గ్రౌండ్ నందు నాకు అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఇంత ఘనంగా అనేక మంది మిత్రుల ముందు నాకు సన్మానం జరగడం అనేది నిజంగా ఇది నా సన్మానం ఇంకా భావించట్లేదు. నా పూర్వజన్మ సుఖంగా భావిస్తూ దీనికి అర్హులైనటువంటి అర్హత నాకు కల్పించినప్పుడు మీ అందరూ కూడా నేను సర్వదా కృతజ్ఞులుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.